మోడీయే శ్రీరాముడు అని చెప్పి ఇట్లా ఒక కటౌట్ పెట్టి దానికి హారతిస్తున్నారు అన్నట్టు. మోడీ చాలీసా అని కొత్తగా స్టార్ట్ చేసిరు. నిజంగా శ్రీరాముడు మోడీయేనా? ఇదే శ్రీమద్ రామాయణం పట్టుకొని యుద్ధకాండ తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం అయ్యాక రామరాజ్యం ఎట్లా ఉంది, రాముడి పరిపాలనలో 10,000 సంవత్సరాలు శ్రీరాముడు పరిపాలించినప్పుడు ఎట్లా ఉంది అనేది పాయింట్ డీటెయిలింగ్తో ఇక్కడ మెన్షన్ చేసిరు. ఇవి చదువుతూ నేను వీడియో చేస్తున్నా. నిజంగా రామరాజ్యం ఎట్లుందో ఇప్పుడు మోడీ పిఎం అయ్యాక ఇండియా అట్లనే ఉందా? శ్రీరాముడితో మోడీని కంపేర్ చేయడానికి మీరే డిసైడ్ చేయండి. ఇది చూస్తే శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీ మోదీ, శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీ మోదీ. दुश्मन का अभियान ठकाया, वीर जवान का मान बढ़ाया, धारा 370 हटाई, एक राष्ट्र की डोर बधाई, कश्मीर में तिरंगा लहराया, एकता का संदेश सुनाया, अयोध्या में प्रभु राम पधारे, भव्य धाम के काज सवारे, काशी महाकाल धाम सवारे, सनातन के दीप पूजियारे, विश्व मंच पर मान बढ़ाया, भारत का गौरव जग छाया। जय जय मोदी, हर हर मोदी, जय जय मोदी, हर हर मोदी. మోడీ చాలీసా అని చెప్పి ఒక కటౌట్ పెట్టి శ్రీరాముడి ఆకారంలో మోడీని డిజైన్ చేసి ఎట్ ద సేమ్ టైం నెమలి పింఛాన్ని తల మీద పెట్టిరు. అంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇద్దరు మోడీయే అని చెప్పి. ఇక్కడ మీరు చూస్తే ఈ జై శ్రీరామ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని గురించి మాట్లాడరు. ఇక్కడ మోడీయా శ్రీరాముడా, మోడీయా శ్రీకృష్ణుడా అని అంటే నాకైతే శ్రీరాముడు శ్రీకృష్ణుడే, దాని తర్వాతనే ఒకవేళ వస్తే మోడీ. మరి ఇక్కడ వీళ్ళు ఎందుకు మాట్లాడరు అని అంటే వీళ్ళకి శ్రీరాముడి కన్నా మోడీయే ఎక్కువ కాబట్టి. కానీ జై మోడీ అనరు, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే అంటారు అన్నట్టు. సో మరి ఇక్కడ వీళ్ళు శ్రీరాముడికి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు? జై శ్రీరామ్ బ్యాచ్ శ్రీకృష్ణుడికి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు? మోడీకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు కదా. మరి వీళ్ళు మాట్లాడట్లేదు అని అంటే దాని మీనింగ్ అదే కదా. సో ఇప్పుడు చూస్తే నిన్న ఎవడో ఒక కటౌట్ పెట్టి మోడీ చాలీసాని హారతిచ్చి పాడుతున్నాడు అన్నట్టు. దీని గురించి అడుక్కునే బిచ్చగాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర యూట్యూబర్లు, మేమే సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నాం, శ్రీరాముడి జోలి కోసం మేము ఎవరిని వదలం అంటారు కదా. మరి ఎందుకు మాట్లాడరు? మీరే క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీరు డబ్బులు వేసి పోషిస్తున్నారు కదా, మీరేదో వాళ్ళని దత్తకు తీసుకొని పెంచుతున్నట్టు. సో క్వశ్చన్ చేయండి. అయితే ఇందాక చెప్పినట్టు ఇది శ్రీమద్ రామాయణం వాల్మీకి రాసింది, గీతా గోరఖ్పూర్ బుక్కే. ఇందులో యుద్ధకాండలో చివరికి వచ్చేటప్పటికి శ్రీరాముడికి పట్టాభిషేకం అయ్యాక రామరాజ్యం ఎట్లా ఉంది చదివి వినిపిస్తా. అప్పుడు రామరాజ్యం, ఇప్పుడు మోడీ రాజ్యంలో ప్రజలు అట్లనే బ్రతుకుతున్నారా మీరే డిసైడ్ చేయండి. సో శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకు వైధవ్యము లేకుండెను. అంటే వైధవ్యము అంటే విధవ అయ్యేవాళ్ళు కాదు, ఎందుకంటే పూర్ణాయుష్యుతో బ్రతికే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఇంకొకటి, ప్రజలకు క్రూర మృగముల బాధ లేకుండెను, వారు రోగగ్రస్తులు కాకుండేని. ఇక్కడ చూస్తే క్రూర మృగముల బాధ లేకుండెను అని ఉంది. మరి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో అడుక్కు తినే బిచ్చగాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు దేశం మీద బొచ్చడు మంది ఉన్నారు కదా. మోడీని పైన పెట్టి శ్రీరాముడిని అవమానించినా సరే మోడీని ఏమనొద్దు అనే బ్యాచ్. మరి వాళ్ళు క్రూర మృగములతోనే కదా సమానం. ఇంకొకటి, వారు రోగగ్రస్తులు కాకుండిరి, ఎవ్వనికి రోగాలు కూడా రాకపోయేవంట శ్రీరాముడి రాజ్యంలో. మరి ఇప్పుడు ఎవ్వనికి రోగాలు వస్తలేవా? ఇంకొకటి, జనులకు దొంగల భయం లేకుండెను, ఎట్టి అనర్థములు సంభవింపకుండెను. ఇప్పుడు దొంగల భయం లేదా? అనర్థములు సంభవించట్లేదా? సింపుల్గా తీసుకుంటే అయోధ్య రామ మందిర్లో ఏదైతే డొనేషన్ స్కామ్ అని బయటకు వచ్చిందో ఆఖరికి దానికి క్లీన్ చిట్ వచ్చింది, ఏం జరగలేదు అని. మరి అట్లాంటిది ఏదైనా ఉంటే లోపల సాల్వ్ చేసుకోవాలి కానీ ఒక ఇష్యూ బయటికి ఎందుకు వస్తుంది? అక్కడ గవర్నమెంట్ ఏంటిది? బీజేపీనే కదా. మరి ఫస్ట్ గవర్నమెంట్ అప్రోచ్ అయినాక ఇట్లా జరుగుతుందని ఇంటర్నల్గా ఒక డిస్కషన్ పెట్టుకొని ఒక ఇన్వెస్టిగేషన్ ఏదో ఒకటి చేసుకొని దాని తర్వాత బయటికి వచ్చి రచ్చ చేస్తే అయిపోతుంది కదా. సో దొంగల భయం ఇండియాలో ఉంది. ఇంకొకటి, పెద్దలు బ్రతికి ఉండగా వారి పిల్లలు మృత్యుపాలు కాకుండిరి. అంటే పెద్దవాళ్ళు బ్రతికున్నప్పుడు
చిన్న ఏజ్లో ఎవ్వరూ చచ్చిపోయే వాళ్ళు కాదంట. ఇంకొకటి, రామరాజ్యంలో ప్రజలెల్లరూ ధర్మనిరతులై సంతోషముతో జీవించుచుండిరి. ఇక్కడ ఈ దేశంలో ఎంతమంది ధర్మస్థాపన కోసం పనిచేస్తున్నారు, ఎంతమంది ధర్మాన్ని ఆచరించి నడుస్తున్నారు? మీరే డిసైడ్ చేసుకోండి. అందరూ ధర్మం పాటిస్తే, అందరూ సత్యం అనే పాదం మీదనే నించి ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు కదా. దాని తర్వాత వారు ఆ ప్రభువునే ధ్యానించుచు పరస్పర విరోధములు లేక ఆత్మీయతతో మెలుగుచుండిరి. ఇక్కడ చెప్తున్నాను కదా, శ్రీరాముణ్ణి అక్కడ ప్రజలు ప్రతి నిత్యం ధ్యానించుకునే వాళ్ళంట. ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు మోడీని ధ్యానిస్తున్నారా? ఇంకొకటి, అక్కడ ప్రజలు శ్రీరాముణ్ణి ధ్యానిస్తున్నారు అని అంటే శ్రీరాముడికి వాళ్ళు ఇచ్చిన విలువ ఏంటి? శ్రీరాముడు ఎంత ధర్మాత్ముడైతే వాళ్ళు శ్రీరాముడిని ప్రతినిత్యం తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత ఇది హైలైట్, ఇది ఇండియాలో ఉందా లేదా మీరే డిసైడ్ చేయండి. ఆ ప్రభువు యొక్క పరిపాలనలో ప్రజలందరూ దీర్ఘాయువులై అంటే వేల కొలది సంవత్సరములు జీవించుచు సంతాన సమృద్ధి కలిగి ఉండిరి అని ఉంది. ఇక్కడ వేల కొలది సంవత్సరములను ఎందుకు రాశారు అని అంటే మనకి 4 యుగాలు ఉంటాయి. ఒక్కొక్క యుగానికి మనిషి ఆయుర్దాయం ఒక్కొక్క లాగా ఉంటుంది. కృతయుగం తీసుకుంటే అంటే మొట్టమొదటి యుగం తీసుకుంటే లక్షల సంవత్సరాలు, త్రేతాయుగం తీసుకుంటే వేల సంవత్సరాలు, ద్వాపరయుగం తీసుకుంటే 100ల సంవత్సరాలు, కలియుగం తీసుకుంటే 10ల సంవత్సరాలు. సో రాముడు వచ్చింది త్రేతాయుగంలో కాబట్టి 1000 సంవత్సరాలు జీవించే వాళ్ళంట, సంతాన సమృద్ధి కలిగి ఉండేటోళ్ళంట. ఇప్పుడు జనాలు మనిషి ఆయుర్దాయం 10ల సంఖ్య అంటే మ్యాక్సిమం 100 years. సో అందరూ పూర్ణాయుష్యులు బ్రతుకుతున్నారు, ఎట్లాంటి రోగాలు లేకుండా లేదు కదా. ఇంకొకటి, ఇక్కడ ఈ శ్లోకం చదువుతాను చూడండి. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగద్భూత్ రామే రాజ్యం ప్రశాసతి అని ఉంది. ఇక్కడ దీని అర్థం చూడండి ఎంత బాగుందో. ఆ రఘువరుని రాజ్యమున ఎవరి నోట విన్నను రామనామము రాముని గాథలే వినబడుచుండెను, జగమంతయు రామమయమై ఒప్పుచుండెను. అక్కడ రాముడు ఎక్కడ ఒక ఐటీ సెల్ మెయింటైన్ చేసి భజన చేయించుకోలే. రాముడి రాజ్యం చూసిన ప్రజలు నిత్యం రాముడు ఎట్లా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అనేది గమనిస్తూ రాముడి నామం చెప్పుకునే వాళ్ళు, రాముడు ఏదైనా పని చేస్తే దాన్నే ఒక గాథలలాగా పాడుకునే వాళ్ళు నిరంతరం. ఇప్పుడు ఒక ఐటీ సెల్ను మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, అక్కడ రాముడు తప్పు చేసినా సరే జనాలు అడిగేవాళ్ళు. కానీ ఇక్కడ ఎట్లయిపోయింది, మోడీ ఏది చేస్తే అదే కరెక్టు. మోడీ ఒకవేళ తప్పు చేసి ఎవ్వడూ మాట్లాడొద్దు. ఎందుకు అని అంటే మోడీ హిందూ కాబట్టి, మోడీ వల్లనే ఇక్కడ హిందుత్వం ఇంకా బ్రతికుంది కాబట్టి, మోడీ వల్లనే ఇక్కడ సనాతన ధర్మం ఇంకా బ్రతికుంది కాబట్టి. సో రామరాజ్యం అట్లా లేకుండే. ఇప్పుడు రామరాజ్యంలో క్లైమేట్ ఎట్లుండే, ప్రకృతి ఎట్లుంటుండే దాని గురించి చెప్తున్నారు. వృక్షములన్నీయును లావైన బోధెలతో విలసిల్లుచుండెను, అవి నిత్యము పుష్పించుచు ఫలించుచు కనివిందు గావించుచుండెను, సకాలములో వానలు కురియుచుండెను, వాయువులు హాయిని గొలుపుచు వీచుచుండెను. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు కదా. మరి నేనేం మాట్లాడను ఇంకా. బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణముల వారును దురాశ లేని వారై తమ తమ కర్మలయందే ప్రవర్తిల్లుచు సంతుష్టులై ఉండిరి. ఇప్పుడు బ్రాహ్మణులకి అంత విలువ సమాజంలో ఇస్తున్నారా? బ్రాహ్మణులకి ఉపాధి కల్పించడమే కష్టమైపోయింది. కొన్ని వేల సంవత్సరాల గుడిలు మూలకు పడిపోయి ఉన్నాయి, ఎవడు పట్టించుకోక. దీపం వెలిగించడానికి డబ్బులు కూడా లేని స్థితిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ అర్చకుల పరిస్థితి ఏంది? అక్కడ బ్రాహ్మణుల పరిస్థితి ఏంది? మరి అక్కడ ఏముంది? బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణముల వారును దురాశ లేని వారై తమ తమ కర్మలయందే ప్రవర్తిల్లుచు సంతుష్టులై ఉండిరి అని ఉంది. ఒక బ్రాహ్మణులే కాదు, మిగతా 3 వర్ణాల వాళ్ళకి కూడా ఇక్కడ పెద్దగా ఏం రెస్పెక్ట్ లేదు. అసలు ఇక్కడ వర్ణ వ్యవస్థే లేదు, కులం అంటగట్టేసిరు అన్నట్టు. మరి రామరాజ్యంతో ఎట్లా కంపేర్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ని? రామరాజ్యం లాగా మోడీ రాజ్యం ఉన్నప్పుడు రాముడిని మోడీతో కంపేర్ చేయాలి కానీ లేకపోతే ఎందుకు? దాని తర్వాత రామరాజ్యమునందు ప్రజలందరూ శుభ లక్షణములు గలవారు, ధర్మ నిరతులు, సత్యమునే పలికెడివారు. ఇక దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎవడు ధర్మాత్ముడు ఉన్నాడు, ఎవడు సత్యం అనే పాదం మీద నిల్చున్నాడు, ఎవడు వాడికి అవమానం కలుగుతున్నా సరే సత్యాన్ని మాత్రమే మాట్లాడేటప్పుడు ఎవడున్నాడు ఇక్కడ? అక్కడ రామరాజ్యంలో ప్రతి ఒక్కడు అట్లనే ఉన్నాడంట. మరి ఎందుకంటే రాముడు అట్లా ఆదర్శంగా నిలిచిండు కాబట్టి, రాముడు ప్రతిది అట్లా ప్రవర్తించి చూపెట్టిండు కాబట్టి. ఇప్పుడేం మాట్లాడాలి? దాని తర్వాత
స్వధర్మములను ఆచరించుటయందే ఆసక్తి గలవారు. ఇది చాలా ఇంపార్టెంట్. స్వధర్మాన్ని పాటించే వాళ్ళు అని అంటే అర్థం ఏంటి అంటే నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకొని అది మాత్రమే నువ్వు ఆచరణలో పెడితే అప్పుడు రాజ్యం ఆబ్వియస్లీ బాగుంటుంది. ఎందుకంటే నీ ధర్మం ఏంటో నీకు తెలిసినప్పుడు పక్కన ధర్మాలని పక్కన మతాల వాళ్ళని గెలికే పని నువ్వు పెట్టుకోవని చెప్పి దాని అర్థం అన్నట్టు. ఓ రామరాజ్యం అంత గొప్పగా ఉంటుండే, కానీ ఇప్పుడు ఈ రాడ్డు దాసు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళ స్వధర్మం ఏందో వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు పోయి పక్కన మతాలని అదే పనిగా దూషిస్తూ వాళ్ళు ఇండియాలోనే ఉండదు వెళ్ళిపోవాలి అని మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. రామరాజ్యం అట్లా లేదు. ఇక్కడ థింగ్ ఏంటి అంటే స్వధర్మం, నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు పక్కన మతాల వాళ్ళని గెలకొద్దనేది కూడా అందులోనే నీకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు ఎవరట్లున్నాడు, సనాతని అని పేరు పెట్టేసుకోవాలి. ఇక వీళ్ళు సబ్జెక్ట్ లేకపోయినా సరే, రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు పురాణాలు ఏవి తెలవకపోయినా సరే ఖురాను బైబిల్ మీద మాత్రం బొచ్చడు జ్ఞానం ఉంటుంది అన్నట్టు. ఏం బిక్కోవడానికో అర్థం కాదు. రామాయణం మీద నాలెడ్జ్ పెట్టుకుంటే అది అనుష్ఠానంలో పెట్టుకుంటే స్వధర్మం ఏందో తెలుస్తుంది. రాముడు 11,000 సంవత్సరాలు అంత ధర్మనిష్టగా ఎట్లా పరిపాలించిండో తెలుస్తుంది. అది వదిలిపెట్టి పక్క మతాల వల్ల మనకి ఏదో ప్రాబ్లం ఉందని ఖురాన్ మీద బైబిల్ మీద నాలెడ్జ్ తెచ్చుకున్నావు అనుకో, అది నువ్వు అనుష్ఠానంలో పెట్టుకోలేవు. ఈలోపు కాలం అంతా అయిపోతుంది. దేనికి బ్రతుకుతున్నట్టు. ఇంకా రామరాజ్యం అట్లా లేదు. అందుకే శ్రీరామచంద్ర ప్రభువు తన సోదరులతో కూడి 11,000 సంవత్సరములు కోసల రాజ్యమును పరిపాలించెను అని ఉంది. ఇది రామాయణం. ఇది రామాయణంలో ఉండే విలువలు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు శ్రీరాముడిని మోడీతో కంపేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మోడీని శ్రీరాముడితో కంపేర్ చేయండి. ఇక్కడ అజగజాంతర వ్యత్యాసం అంటారు కదా, గంతుంది అన్నట్టు. మరి సో దీని గురించి ఇంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు జై శ్రీరామ్ అంటే, మీరు జై శ్రీరామ్ అన్న ప్రతిసారి రాముడికి జయం కలగాలి అని అంటే మీరు మోడీ కన్నా ఎక్కువ రాముడిని చూడండి. అప్పుడు హిందువా ముస్లిమా క్రిస్టియనా ఎవడు తప్పు చేసినా సరే మీకు పాయింట్అవుట్ చేయాలని అనిపిస్తుంది. అదే సత్యం అనే పాదం మీద నించోవడం అని అంటే, అదే ధర్మనిరతులై బ్రతకడము అని అంటే ఇక్కడ ఎవనుకుంది. సో ఒకవేళ మోడీ తప్పు చేస్తే మోడీని క్వశ్చన్ చేస్తే యాంటీ హిందూ అయిపోతాడు అన్నట్టు. ఎందుకు అవుతారు యాంటీ హిందూ? శ్రీకృష్ణుడు డైరెక్ట్ వచ్చి అర్జునుడి ముందు నించున్నప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్తున్నప్పుడు ఏదో చెప్పేస్తున్నట్లే పరమాత్మ స్వరూపంలో వచ్చిన వాడు నేను గుడ్డి గింటా అని చెప్పి అర్జునుడు ఇన్లే. క్వశ్చన్ చేసిండు, పరిప్రశ్న చేసిండు. ప్రశ్న పరిప్రశ్న సనాతన ధర్మంలో మనకిచ్చిన రైట్. దేవుడే వచ్చి నీ ముందు నించున్నా సరే నువ్వు క్వశ్చన్ చేయాలని చెప్పి. మరి అట్లాంటిది మోడీ ఏదైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేస్తే యాంటీ హిందూ ఎందుకు అవుతారు? దేశంలో రూలింగ్ పార్టీ ఒక్కటే ఉంటే నడవదు. ఇక్కడ పక్కన అపోజిషన్ కూడా ఉండాలి. ఇది ఏదైనా చెప్తా ఉంటే, ఇది ఏదైనా చేస్తూ ఉంటే అది ఎందుకు తప్పు అనేది పాయింట్అవుట్ ఇది చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇది కరెక్ట్ లేకపోయినా సరే దీన్ని ఎవడైతే ఫాలో అవుతున్నాడో వాడైనా కరెక్ట్గా ఉండాలి. క్వశ్చన్ చేసే స్థితిలో వాడు ఉండాలి. అప్పుడే రామరాజ్యం వస్తుంది. లేకపోతే బొక్క కూడా రాదు రామరాజ్యం. ఇంకేం ఉండదు అన్నట్టు. ఇక ఇట్లనే సొంత ప్రమోషన్లు చేసుకోవాలన్నట్టు. సో ఫోర్స్ఫుల్గా అది రుద్దేసేయాలి, అదే నిజం అని చెప్పి. ఎందుకంటే 40 మంది గట్టిగా మాట్లాడితే అబద్ధాన్ని నిజం చేయొచ్చు అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబర్లు ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మారాలి అని అంటే రాముడిని పైన పెట్టండి, రాముడి తర్వాత మోడీ గారిని పెట్టండి. అప్పుడేమన్నా మార్పు వస్తుంది తప్ప రాముడిని ఏమంటున్నా సరే ఎవడు పట్టించుకోకుండా మోడీని మన అనగానే వచ్చి రియాక్ట్ అవుతారు చూడండి. అది దరిద్రం, భారతదేశానికి పట్టిన దరిద్రం అది. అప్పుడు మీరు జై శ్రీరామ్ అన్నా సరే రాముడికి జయం కలగదు. సో జై శ్రీరామ్కి మీనింగ్ ఏందో తెలుసుకోండి ఫస్ట్. అయితే ఇందాక చెప్పినగా ఒకడు మోడీకి చాలీసా చదువుతూ హారతి ఇచ్చాడని, వాడు అయోధ్యలో జరిగిన డొనేషన్ స్కామ్ గురించి ఏం మాట్లాడుతున్నాడో వినండి. चोरी नहीं हुई है, वो एक तरीके से भगवान श्री राम जी के यहाँ पर कृष्ण के रूप में एक यादव जने थे, उनकी जाति यादव थी, वो कृष्ण के रूप थे, तो जैसा माखन चुराते थे उसी तरीके से वो थोड़ा बहुत वो हुआ है, बाकी और कुछ नहीं हुआ. भगवान श्री राम और कृष्ण जी की दोस्ती है ये, इसको चोरी का नाम नहीं दीजिए. सनातन में कुछ चोरी नहीं होता. भगवान श्री नरेंद्र मोदी जी की सरकार है, इसमें कुछ चोरी नहीं होता. ये श्री राम जी और श्री कृष्ण जी का बालपन का खेल है. तो अगर एक यादव जाति के व्यक्ति ने भगवान श्री राम के यहाँ पर कुछ माखन के रूप में चुरा लिया तो उसको चोरी मत कहिए, ये दोस्ती है. इसलिए ये चोरी, सनातन में इसको चोरी नहीं कहा जाता है. ये वस्त्र से मत, इनकी महिमा अपरंपार है भगवान नरेंद्र मोदी जी की, और ये इतने चमत्कारी हैं, हम तो पहले ही बोल चुके हैं कि आप सिर्फ और सिर्फ 3 दिन
ओम नरेंद्र मोदी नमा, ओम नरेंद्र मोदी नमा, ओम नरेंद्र मोदी नमा कहिए, चौथे दिन आप जो सोचेंगे वो हो जाएगा। ये इतना महाचमत्कारी मंत्र है। इस महाचमत्कारी मंत्र से कई लोग बहुत बड़े बड़े पदों पर पहुंचे। उसमें भगवान श्री नरेंद्र मोदी जी की इसी तरीके की मूर्ति रहेगी। ये मूर्ति सोने की, उनके कद के बराबर सोने की मूर्ति बनाने का प्रस्ताव है। इसी के लिए लगभग 112 करोड़ रुपए की योजना है और इसका शिलान्यास बहुत जल्दी होने वाला है। जमीन अलॉट हो चुकी है जी, जमीन सरकार बस बोर्ड ने पास कर दिया है, मंत्रिमंडल सचिवालय में जाएगा और 5 एकड़ भूमि पास हो जाएगा। अब पास होगा क्यों नहीं, खुद सम्राट चौधरी जी जो हैं, चाहे योगी आदित्यनाथ जी, वो तो भगवान नरेंद्र मोदी जी के ही भक्त हैं, तो फिर जमीन अलॉट नहीं होने का कहां प्रश्न। हर हर महादेव।